ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, సద్గురు సాయినాథాయ నమః. ప్రవహత్యుత్తరాం యత్ర నర్మదా లోకశర్మదా తారయంతి జనాన్ స్వచ్ఛైస్తల్లైర్భవబంధనాత్ సోత్తరైస్తారయన్ భక్తాన్ తత్రాస్తే దీనబాంధవః జగత్కుటుంబి యతిరాట్ పూర్ణానంద సరస్వతి. సాయినాథం ప్రపద్యేహం సచ్చిదానంద సద్గురుం భక్తాభీష్టప్రదన్నిత్యం లీలా విగ్రహధారిణం. తృతీయ సరం. సాయి సద్గురు యోగ లీలలు అద్భుతానందదాయకములు వాని వినియానందమందడి భక్తులే ధన్యుల్. పూర్వమందున కొన్ని తెలిసితిరి అట్టిదే మరి యొక్క కథనము వినుడు మీకది పుణ్యకార్యము వీణులకు విందవు. పాడుపడ్డ మసీదు సాయి వాసమని మనం ఎరుగుదుము గదా. నేల చిత్తడి మీద మత్తడి నిత్యమొచ్చోటన్ సాయి నిత్యమొచ్చోటన్. సాయి జీవితమొచట నుండుటే తపముగా సాగంగా నానా తెచ్చి ఇచ్చెను చెక్కనొక్కటి తేమనడ్డుకొనన్ సాయి తేమనడ్డుకొనన్. వాని వెడల్పు జానడుండును పొడవు 4 మూరలుండును అది సాయికి సెజ్జమరియును ఆసనం మయ్యన్ సాయి ఆసనం మయ్యన్. సాయి దానికి 2 ప్రక్కల ప్రాత పెల్కల త్రాళ్ళు కాగా చివికి పోయిన చూరు కర్రకు చేర్లుగా కట్టెన్ సాయి చేర్లుగా కట్టెన్. 4 మూల 4 దీపములుంచి అటుపై పండుకొనగా చూచి కొందరు చెప్పనది ఒక చోద్యమై పొక్కెన్ సాయి చోద్యమై పొక్కెన్. సాయి చెక్కను చేరు రీతిని గాని దిగియడు విధము గాని చూడరెవ్వరు కాని నిద్రను చూచిరందరును సాయి చూచిరందరును. వార్త పొక్కి మసీదు వద్దకు జనులు గుంపులు గరా యోగ నిద్రాభంగమయ్యను యోగిరాజునకు సాయి యోగిరాజునకు. దానితో విసుగొంది సాయి చెక్క పలకను విరుగగొట్టెను. అయిన నా కథ లోకమందున వ్యాప్తమై వెలసెన్ సాయి వ్యాప్తమై వెలసెన్. యోగమన్నది గొప్ప సాధన లేదు దానికి అసాధ్యమయ్యేది. యోగరాజము రాజయోగము యోగి సాయి యగున్ సాయి యోగి సాయి యగున్. యోగశక్తి అనంతమయ్యది యోగ సిద్ధుల లీల చిత్రము. యోగిరాజుకు సాయి చూపిన యుక్తులద్భుతముల్ సాయి యుక్తులద్భుతముల్. రామదాసను హరిదాసు కథ. రామదాసవునతడు కీర్తనకారుడు. ఆతడు నానాసాహెబ్ వారి మిత్రుల గూడి వచ్చిరి బాబు దర్శింపన్ సాయి బాబు దర్శింపన్. సాయి దర్శనమైన వెంటనే రామదాసని మిత్రులంగని మనము వెంటనే విడలవలయును మార్గసాధనకై సాయి మార్గసాధనకై. ఆలసించిన రైలు బండిని అందుకొనగాలేము కోపర్గాం దూరము కాన ఇప్పుడే కదలగావలెను సాయి కదలగావలెను. బండి తప్పిన మనము నగరుకు చేరుకొనగాలేము రేపే నగరులో ఏర్పాటు చేసిరి నాదు కీర్తనమున్ సాయి నాదు కీర్తనమున్. సాయి ఎప్పుడు పలికినిట్టులు మీరు ముందుగా భోజనమ్మును చేయుడు ఆపై వెడలి బండిని చేరుకొనవచ్చున్ సాయి చేరుకొనవచ్చున్. సాయి యానది తోడ చందూర్కరుడు భోజన యత్నమునకై వచ్చేవాడకు రామదాసట పలికి మిత్రునితో సాయి పలికి మిత్రునితో. మనము తిండియే ముఖ్యమని ఈట మసలు చుండిన రైలు దొరకదు నగరు చేరక నాదు హరికథ నడుచుటెట్లగును సాయి నడుచుటెట్లగును. నానకేమి విచారము అతని ఇంట సంపద మూలుగుచున్నది నాకు గడవదు పూట కీర్తన నాకు భుక్తి గదా సాయి నాకు భుక్తి గదా. మనకు ఇక్కడ ఒక్క దమ్మిడి కూడా దొరికెడు విధము శూన్యము. బయలుదేరగ వలయు వెంటనే బండి నందుకొనన్ సాయి బండి నందుకొనన్. రామదాసటుపైన వెంటనే మిత్రునింగుని వెడలే నానా భోజనం ముదరించి ద్వారక నూది నందుకొనన్ సాయి ఊది అందుకొనన్. చేరి పదములనంటి మ్రొక్కగా నానతో సాయీషుడనియను నీదు మిత్రుడు చూడు నానా నిన్ను విడిపోయన్ సాయి నిన్ను విడిపోయన్. మిత్రుడనగా తావి పువ్వును విడువనట్టుల అన్ని వేళల వింట నుండెడు వాడు కావలి విశ్వసింపంగన్ సాయి విశ్వసింపంగన్. స్వార్థమే పరమార్థమంచని మైత్రి నిలబడి వారి స్నేహము నటనమిది అని తెలగవలెను నమ్ము దీనిన్ సాయి నమ్ము మీదీనిన్. తోడు నీడగ నుండు తోడే
తోడు నీడగ నుండు తోడే తోడుగా మార్గము చూపును ఇహపరమ్ములు రెంటి ఎందును నిధియ సత్యమ్మవు సాయి ఇదియ సత్యమ్మవు. ఈ విధమ్ముగా తెలిసి మనుజులు తోడివార్ల నెన్ను కొనవలే తోడు లేక జగాన దరుగదు తోడు కావలయున్ సాయి తోడు కావలయున్. తొందరేమీ లేదు మీరలు వెడలి గమ్యము చేరవచ్చును బండికింకను సమయమున్నది బయలుదేరంగన్ సాయి బయలుదేరంగన్. సాయి యాజ్ఞను పొంది నానా మిత్రునింగొని పయనమయ్యను రైలు స్టేషను దేరి సూచను రామదాసునటన్ రామదాసునటన్. చూచి మీరలు వెళ్ళలేదా అనుతునడగగా 3 గంటలు రైలు లేటు ఈనాడటంతులు రామదాసనియన్ సాయి రామదాసనియన్. సాయి మాట నమ్మి మీరలు మంచి పని కావించినారలు పస్తులుండుట శిక్షమాకిది వచన ధిక్కుతిచే సాయి వచన ధిక్కుతిచే. సాయి సర్వజ్ఞుండు సర్వగుడవుట వాక్కులు వేదవాక్కులు సాయి ధిక్కుటి అనర్థమ్ముల చాలగా కూర్చున్ సాయి చాలగా కూర్చున్. సాయి సమాధి స్థితి. సాయి యోగి సమాధి కూర్చిన కథనమొక్కటి కలదు వినవలే విన్నవారలు ముక్తులగుదురు వినుడి ఆ కథను సాయి వినుడి ఆ కథను. సాయి ఒక పని మహల్సాపతి తోడతానిట్లనియే విను నేను ఒక్క పనికై నియోగించద ఒప్పుకొనియదవా సాయి ఒప్పుకొనియదవా. చాలా ఓరిమి వలయుదానికి చాలా ఒరిపిడి ఉండవచ్చును నీవు దాని సహించి దీక్షగా నిర్వహించవలెన్ సాయి నిర్వహించవలెన్. మహల్సాపతి పరమ భక్తుడు సాయికెంతో కూర్చువాడును సాయి నానది నెట్టి అయినను సమ్మతింతుననెన్ సాయి సమ్మతింతుననెన్. ఈ శరీరము నీ అధీనము చేసి 3 దినములటుపై వెడలిపోదును దేహరక్షణ వీక్షణము నీదే సాయి వీక్షణము నీదే. సాయి మరణము చెందినంచును జనులు భావన చేయవచ్చును తిరిగి వచ్చేది తప్పది ఇదే దేహముంచవలెన్ సాయి దేహముంచవలెన్. మహల్సాపతి ఒప్పుదలపై సాయి దేహము విడిచి వెళ్ళెను వెంటనే దేహము చలనము వీడిపడి ఉండెన్ సాయి వీడిపడి ఉండెన్. మహల్సాపతి సాయి దేహము రక్షణం మొదరించుచుండగా దినము లేగిన 2 వార్తలు దిక్కులం బ్రాకెన్ సాయి దిక్కులం బ్రాకెన్. ఊరి పెద్దలు వచ్చి అందరూ సాయి మరణము నందెగా ఉన శరీరమ్మును పూడ్చిపెట్టగా వలయ సమయమిది అనగా మహల్సాపతి దాని గొప్పగా సాయి యోగ సమాధి ఇది మరి ముగియగానే లేచి నిలుచును అపూర్వమిది అనగా సాయి అపూర్వమిది అనగా. మహల్సాపతి పిచ్చి కానీ చచ్చిపోయిన వారు వత్తురే కలది ఎక్కడనైనట్టిది కనుడు మీరనగా సాయి కనుడు మీరనగా. కొందరేమో సాయి తప్పక తిరిగి లేచుట తథ్యమనగా కొందరేమో దాని గొప్పక కోపముంజూపం సాయి కోపముంజూపన్. వాదులాటలు పెక్కులయ్యను మహల్సాపతి పలికినప్పుడు ఒక్కసారికి 3 దినముల ఓర్పు తగుననగా సాయి ఓర్పు తగననగా. ఊరి కరణం అప్పానియను కొంత సమయమే మిగిలియున్నది చూతమంతగుననగ నొప్పిని చోద్యమగు రీతిన్ సాయి చోద్యమగు రీతిన్. సాయి చెప్పిన గడువు ముగిసెను శ్వాస మెల్లగా ఆడదొచ్చెను కనులు తెరిచెను ఆడెను కనుతునే ఉండన్ సాయి కనుతునే ఉండన్. జనుల హర్షము మిన్నుముట్టగా సాయి పదముల నంటి మ్రొక్కుచు సాయి మెప్పును పొందిరందరు సాయి సాధువాదముతో. చోల్కర్ వృత్తాంతం. సాయి సర్వవ్యాపి అనుటకు చోల్కరను సద్భక్తు కథయే అగును మంచి నిదర్శనమ్మది అవును వినదగురా సాయి అవును వినదగురా. షిర్డికెంతో దూరమందున ఠాణేయను పట్టణమునందున సాయి భక్తుడు చోల్కరాతడు చాలా దీనుడురా సాయి చాలా దీనుడురా. ధనము చాలక ఇల్లు గడువక చాలా బాధల నొందువాడై సాయికిట్ల మృక్కే నే సాయి కృపతోడన్ సాయి శ్రీ సాయి కృపతోడ నాకు నా ఉద్యోగమందున వృద్ధి కలుగు పరీక్ష నెగ్గిన సాయి దర్శనమేను చేసద చక్కెరను కొనుచున్ సాయి చక్కెరను కొనుచున్. సాయి కృపయాతనికి కలిగెను అతని కోరిక తీరనాపై వృద్ధి కలిగెను జీవితమున వెడలె సాయిగనన్. కానీ ఎంతకు ముందు షిర్డి సాయి యాత్రకు కొరకు పంచదారకు వలయుధనమును కూర్చుకొనగా వలసన అతనికిన్ సాయి వలసగానతకిన్. దానికోసం అతడెంతో శ్రమను చేసను కానీ వలసిన ధనము పూర్తిగా కూడబెట్టగా దారి కనదయ్యన్ సాయి దారి కనడయ్యన్.
తాను తాగడు ఛాయ లోపల పంచదారను మానివేశను ధనము కూడిన వెనుక చొలకరు దర్శనమునకై సాయి దర్శనము కొరకై షిరిడి చేరి నమస్కరించను సాయి పాదములంటి చక్కెర భక్తులందరిలోన పంచను భక్తిభావముతో సాయి భక్తిభావముతో సాయి పదములనంటి యాజ్ఞను వేడ సాయి వచించిన అతని ఛాయ లోపల పంచదారను చాలగా వేయన్ సాయి చాలగా వేయన్ సాయి పలుకులు విన్న చోల్కరు చకితుడై సాయీషుగనుగొని పదములంటే నమస్కరించను భక్తి మీరంగన్ సాయి భక్తి మీరంగన్. బల్లుల కథ ఇట్టిదే ఇంకొక కథనము. ప్రాణులన్నిటిలోనూ సాయియే పాదుకొని ఉన్నట్టి విధమును ప్రకటమునరించున్ సాయి ప్రకటమునరించున్. సాయి ఒకనాడు ఉల్లసమ్ముగా భక్తులందరూ చుట్టియుండగా ద్వారకను తాను కొలువుదీరిన వైనమది కలగా సాయి వైనమది కనగా అప్పుడచ్చటి గోడపైనొక బల్లి కిచకిచయంతు శబ్దము చేయ భక్తుండడిగ బల్లి విచేష్టకర్ధమ్మున్ సాయి చేష్టకర్ధమ్మున్. సాయి పలికెను బల్లి సోదరి చాలనాళ్లకు చూడవచ్చనటంచు మిక్కిలి సంబరముతో అలరు పలుకులనన్ అలరు పలుకనుసన్ సాయి అలరు పలుకనుసన్. సాయి మాటలు హాస్యమునకై పలికిగా బోలను సుతలజడు అంతలోపనే హాస్యకుండొకటతడికే తెంచన్ సాయి అతడికే తెంచన్. గుర్రమును ద్వారకకు ముందర నిలిపి అతడు శనగలంగొన సంచి దులుపగా బల్లి వెడలను సంభ్రమమ్ముగను సాయి సంభ్రమమ్ముగను. వెంటనే అది ప్రాకుసేగెను గోడపై కిచకుచలు చేసడి బల్లి కడకు అవి రెండునప్పుడు పలుకులందేరన్ సాయి పలుకులందేరన్. సాయి అనే సూచితిరే బల్లుల సంబరమ్మును మీరలందరూ మనుజులందే కాదు ప్రేమలు మనును జంతువులన్ సాయి మన్ను జంతువులన్. ప్రేమ ఎన్నది ప్రాణిజాతముకెల్లక సహజము ప్రేమ ఎన్నది ప్రాణిజాతముకెల్ల సహజము దాని పొందిన వారు ధన్యులు కాన ఎల్లరూ పంచవలెదానెన్ సాయి ప్రేమ పంచవలెన్. ఫేణ్సే వృత్తాంతం. వాయుదేవుని వలన సాయియు సర్వగతుండం తరుగవలయును కాని ఎడలను సాయి తత్వముగానగాలేము సాయి సాయిగానలేము. నారాయణరావు ఫేణసేయను అతడొక సర్కారు నౌకరు అతని సతి అనసూయ బోలిన అతివ గుణవతిరా సాయి అతివ గుణవతిరా. భక్తి తోడుతనామే ఒకనాడు ఏకతమ్మున భర్తతోననే షిరిడి ఎందున ఉన్న సాయి శ్రేష్ఠుడని వింటిన్ సాయి శ్రేష్ఠుడని వింటిన్. మనము వారిని చూడవలయును వారి దర్శన భాగ్యమబ్బిన వారు ధన్యులు పొందవచ్చును వాంఛలన్నింటిన్ సాయి వాంఛలన్నింటిన్. ఫేణసే అప్పుడు ఇట్టులనియను నీవు విన్నది పచ్చి దబ్బర షిరిడినున్నది పిచ్చి ఫక్కీర్ చేతలును అవియే సాయి చేతలునవియే. పిచ్చి ఫక్కీరంచు నాతని జనులు చూడగరారు భయమున రొట్టె మొక్కలు బిచ్చమడుగుతూ రోజులంగడుపున్ సాయి రోజులంగడుపున్. కొందరు అతని చుట్టూ చేరిరి గొప్పవాడిని భజన చేయుచు జనుల మోసము చేయసాగిరి సత్యమిది సొమ్మి సాయి సత్యమిది సొమ్మి. ప్రజల మోసము చేయునాతడు గొప్ప పురుషుండెట్టులయ్యను మోసగాడై జములనందర మోసమునరించున్ సాయి మోసమునరించున్. అట్టివారికి మనము ఎప్పుడు దూరముగానే ఉండవలయును మనసునందరి తలుపు నీవిక మానుకొనగమనగా సాయి మానుకొమ్మనగా. సాధ్య ఎప్పటి కూరకుండెను కొంతకాలము పెదవడ సర్కార్ పనుపై అతడు ఒరుగ సిద్ధికి పడతీయును వచ్చెన్ సాయి పడతీయును వచ్చెన్. పనులన అతడు చూచుచుండగా సాధ్విదారక చేరి సాయి దర్శనం ముదరించి మొక్కెను తానే ఒంటరిగా సాయి తానే ఒంటరిగా. సాయి దర్శన మాత్రముననే సాధ్విగాంచను చిత్తశాంతిని సాయి సాక్షాత్ దైవమంచను సాధ్విభావించన్ సాయి సాధ్విభావించన్. భర్తతోననే ఆమె అప్పుడు నేను సాయి దర్శనమునకేగి వచ్చితి నిజముగానే ఈశ్వరుండతడు సాయి ఈశ్వరుండతడు. మనము సాయిని గూర్చి చెడుగా మాటలాడిన చేటు వచ్చును మానవలయును దాన మనకే మంచి కలిగిడిని. సాధ్వి మాటలు విన్న పేణ్సే తాను సాయిని చూడనేగగా సాయి కోపము చూచి పలికెను సర్వులు వినగా ఖబర్దార్ నీ విటకు రాకుము నేను దొంగను మోసగాడను పిచ్చివాడను దుడ్డు కర్రను విసరదను నీపై దుడ్డు కర్రను విసరదను. మేము తక్కువ జాతి వారము పిచ్చి ఫక్కీర్ నేను బ్రాహ్మణ జాతి వారలు మమ్ము చూడక సనదు మీకు అనగా సాయి సనదు మీకనగా. ఫెండ్స వెంటన విస్తుపోయెను సాయి సర్వవ్యాపి కావలే మూర్ఖుడనే తెలియనైతిని మోసమయ్యనుగా సాయి మోసమయ్యనుగా.
ఏకతమ్మున ఇంటి లోపల నేను పలికిన పలుకులన్నీ సాయి ఎనిగను. నేనే సాయిని సరిగ గుర్తెరుగన్, సాయి సరిగ గుర్తెరుగన్. పెంచ పశ్చాత్తాపముందెను తిరిగి ఏను గ్రామ కరణము ద్వారక సాయిని ద్వారా సాయిని చేరగలిగను ధన్యుడయమనియన్, సాయి ధన్యుడయమనియన్. నానా చందూర్కర్ కూతురు వృత్తాంతము. సాయి సర్వగతుండు, వేషము రూపమును మార్చంగ శక్తుడు. సాయి బహురూపుడును భక్తుల సాకు నాపదలన్. సాయి భక్తుడు నాన చందూర్కరుడు జామ్నేర్ గ్రామమందున మామలద్దార్ పదవి ఎందున మాన్యుడయ్యుండెన్. మామలద్దార్ పదవి ఎందున మాన్యుడయ్యుండెన్. సాయి మాన్యుడయ్యుండెన్. నాన కూతురు నిండు గర్భిణి ప్రసవ వేదన మిక్కుటముగా బాధలను భరింపజాలక బావనర్థించన్. సాయి బావనర్థించన్. సాయి వినియను ఆమె ప్రార్థన. ఊది ఆమెకు పంపదలచను. అంతలో గోస్వామి వచ్చను ఆజ్ఞగొనిసనగా. సాయి ఆజ్ఞను గొనిసనగా వచ్చి పలికెను ఊరికేగగా దలచి యానతి గురగ వచ్చితి. ఆజ్ఞతోడను విభూతి నిండని అడుగ గోసాయిన్ చూచి పలికెను సాయినాథుడు ఊది నొసగెద. నీవు గ్రామము చేరుటకు ముందు ఒక కార్యము చేయవలెనాకై ముందుగా నీ వేగవలయును జామునేరను గ్రామమునకు. అట నాన గృహమున ఊది నీవలే నా ప్రసాదముగా, సాయి నా ప్రసాదముగా ఇచ్చి వారల క్షేమమడిగితినంచు చెప్పి విరామముంగొని వెళ్ళుమటువై సుఖకరమ్ముగా వీటికేగనన్. సాయి వీటికేగనన్. 2 రూకలె కలవు నాకడ అనగా వానితో టిక్కటుంగొని దిగుము జల్గాములోన ఆపై దేవుడే కూర్చున్. సాయి ఆపే దేవుడే కూర్చున్. సాయి ఇట్లు వచించి గోసాయికి విభూతిను సంగి పంపగా చేర జల్గాం అర్ధరాత్రికి చిత్తమగురీతిన్. సాయి చిత్రమగురీతిన్. బండివాడొకడెప్పుడుదరై శ్రీడి గోసాయి ఎవరిక్కడ బండి తెచ్చితి జామునేరుకు వారి కొనిపోవన్. సాయి వారి కొనిపోవన్ అనగా నానయే బండి పంపినటంచు గోసాయి అతని వెంబడి పయనమయ్యను తెల్లవారగ బండి వాడనియన్. మీరు ముఖమును కడుగుకొండు ఇట వాగులోపల నీళ్లునున్నవి. తీపి ఎప్పము లేను తెచ్చితి తిని ప్రయాణం మున్సాగజేయుదము. ఇప్పుడు గుర్రము నీరు తాగగా వలయునంచును బండి విడిచెను. సాయి భక్తుడు బండి దిగిపోయెన్. కాలకృత్యము తీర్చి అప్పము లారగించిన పిదపవారలు సాగిపోయి రిజామి నేరుకు సాయి చావడింజేరన్. అప్పుడు గోసాయడిగి అక్కడి జవుల నానా గృహము చేరెను. స్వాగతించిన నానకిచ్చెను సాయి భస్మమ్మున్. సాయి బాబ భస్మమ్మున్. నాన సాయికి వందనముగా గావించి ఊదిని భార్యకిచ్చెను. దాని సాయమా నీటి తోడత తనయ కొసగంగాన్. ప్రసవ వేదన తగ్గిపోయెను. పురుడు వచ్చెను సుఖకరమ్ముగా. సాయి కృపను స్మరించి ఎందరు సాగిలింతెలడన్. సాయి సాగిలింతలిడన్. అప్పుడు గోసాయనీయ చందూర్కర్ను చూచుచు మీర లంపిన బండి కూర్చుని నాకు సుఖమును పయనమందునను అనగా నానా బండి ఏమిటి ఎరుగని పయనమ్మె నేను అన సాయి లీల ఇదంచు అందరూ సంతసించరిగా. సాయి సంతసించరిగా. యోగిరాజ సమర్చనమ్మిది సాయి ముక్తాహారమందున తృతీయమ్మౌ స్వరము. సాయి దీని ధరించున్.